మ్యామ్, మీరు నవావరణ పూజ చేస్తూ ఉంటారు కదా! మీతో పాటు ఈ పూజలో పాల్గొనాలంటే ఏం చేయాలి? మీరెప్పుడు ఈ పూజ చేస్తూ ఉంటారు? నవావరణ పూజ అనేది నేను ఈ నెల 19వ తారీఖు కూడా నిర్వర్తిస్తున్నాను. ఓకే. శుక్రవారం రోజు. జ్యేష్ఠ మాసం శుక్రవారం పంచమి తిథి నాడు ఓకే. నవావరణ పూజ చేస్తున్నాము. ఇది ఎవరు చేసుకోవాలి అనంటే, ఇది మెయిన్‌గా అమ్మవారికి సంబంధించిన పూజ. హ్మ్. పూర్తి అమ్మవారికి అంటే మనము దుర్గా నవరాత్రులు చేసినా, తర్వాత వారాహి నవరాత్రులు చేసినా, శరన్నవరాత్రులు చేసినా, ఎన్ని దేవతామూర్తి పూజ చేసినా కూడా అన్ని పూజలకి పైనున్న పూజ నవావరణ పూజ. ఇప్పుడు మనం ఏం చెప్తాము? దశమహావిద్యలు మెయిన్ అంటాం. దశమహావిద్యలకి పైనున్న విద్య శ్రీ విద్య, శ్రీవిద్య. బ్రహ్మాండ విద్య. హ్మ్. అలాంటి శ్రీ విద్యకి సంబంధించిన పూజ ఈ నవావరణ పూజ. ఓకే. సాక్షాత్తు లలితా పరభట్టారికాదేవి ఈ శ్రీచక్ర యంత్రములో మధ్యలో అమ్మవారు అయ్యవారుగా నివసిస్తూ ఉంటారు. ఈ శ్రీచక్ర యంత్రానికి చేసే పూజే నవావరణ పూజ. దీంట్లో 9 ఆవరణలు ఉంటాయి. ఒక్కొక్క ఆవరణానికి మనం పూజ చేసుకుంటూ దేవి దగ్గరికి వెళ్తాం. అంటే ఓకే. వాళ్ళు మధ్యలో ఉంటారనమాట. హ్మ్. అయ్యవారు అమ్మవారు శ్రీచక్రంలో మధ్యలో ఉంటారు. ఈ 9 ఆవరణలతో కూడుకున్న పూజనే నవావరణ పూజ అంటారు. సాక్షాత్తుగా అమ్మవారికి నిర్వర్తించేది కేవలం అమ్మవారికే కాదు, కంప్లీట్‌గా 150 మంది దేవతలు ఉంటారు శ్రీచక్రంలో. ప్రతి దేవతకి కూడా మనం పూజ చేసుకుంటూ ముందుకెళ్తాం. దీన్ని శ్రీచక్రార్చన అంటారు. ఇది ఎవరు చేస్తారంటే కేవలం దేవి ఉపాసకులు మాత్రమే చేస్తారు. దేవి ఉపాసకులు మాత్రమే చేయాలి. అందరూ చేయడానికి అర్హులు కాదు. దీన్ని చూడొచ్చు, దీంట్లో పాల్గొనవచ్చు. మేము ఇంట్లో చేసుకుంటామమ్మా అనేకి లేదు ఇది. హ్మ్. ఇది కేవలం శ్రీ విద్య పరంగా ఉన్నవాళ్ళు, అమ్మవారి యొక్క మంత్రోపదేశం ఉన్నవాళ్ళు, గురువు మీకు ఇస్తాడు. మీ పరంపరలో ఎలా చేయాలని ఉంటుంది. దాన్ని బట్టి చేస్తారు. ఈ నవావరణ పూజని నేను ఈ శుక్రవారం రానున్న 19వ తేదీ నిర్వర్తిస్తున్నాను. ఎవరు చేసుకోవాలి అంటే మన పూజలో ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ 2 అవైలబిలిటీ ఉంది ఓకే. అజయ్ గారు. ఆన్‌లైన్‌లో చేయించుకోవచ్చు. లేదు మేము స్వయంగా వస్తామన్నా కూడా స్వయంగా వచ్చి చేయించుకోవచ్చు. ఈ పూజ చేయించుకోవడం ద్వారా వచ్చే ఫలితం ఏమంటే సాక్షాత్తుగా ప్రతి ఒక్కరు జీవితంలో ఒక్కసారైనా కూడా హ్మ్. శ్రీచక్ర అర్చన చేయాలి అని అనుకుంటారు. ఓకే. ప్రతి ఒక్కరికి ఉంటుంది. ప్రతి ఒక్క హ్మ్. మహిళకి ఉంటుంది. ప్రతి ఒక్క పురుషుడికి ఉంటుంది. దానికి అమ్మవారి యొక్క సుకృతం ఉండాలి. హ్మ్. శ్రీచక్ర అర్చన చేయాలి అంటే. అలా చెయ్యాలి అని చెయ్యలేని వాళ్ళు ఉంటారు చూడు. హ్మ్. వాళ్ళకి ఈ పూజ చేయించుకోవడం ద్వారా ఆ కోరిక తీరుతుంది. ఓకే. ఫస్ట్ అది. దాని తర్వాత గ్రహశాంతి కలుగుతుంది. నేను ఇంతకు ముందే చెప్పాను.